నమస్తే, నా పేరు మహేశ్వరరావు కొండపల్లి అడ్వకేట్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నో యువర్ లా. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చి ఆస్తులు, వాటి యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. ఈ అంశాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. హిందూ వారసత్వ చట్ట ప్రకారంగా ప్రధానంగా ఆస్తులు 3 రకాలుగా ఉంటాయని చెప్పవచ్చు. అవేంటంటే, ఒకటి వచ్చేసి పిత్రార్జితము. దీన్ని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటారు. తాత ముత్తాతల నుండి సంపాదించినటువంటి ఆస్తి. అదేవిధంగా రెండవది వచ్చేసి ఉమ్మడి ఆస్తి, అంటే ఇది జాయింట్ ప్రాపర్టీ. ఇది కుటుంబంలోని సభ్యులందరూ కలిసి, అంటే తండ్రి, కుమారులు, కూతుళ్ళు వీళ్ళందరూ కలిసి సంపాదించుకున్నటువంటి ఆస్తి అన్నమాట. ఇక మూడవది వచ్చేసి స్వార్జితం, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు. ఇది కేవలము తండ్రి మాత్రమే సంపాదించుకున్నటువంటి ఆస్తి. ఈ యొక్క పిత్రార్జితము, ఉమ్మడి ఆస్తి, తర్వాత స్వార్జితము, వీటి గురించి కొంత విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో తండ్రికి పూర్తి హక్కులు ఉండవు, పిల్లలకు హక్కులు ఉంటాయి. కనీసము తండ్రికి వీలునామా రాసే హక్కు కూడా ఉండదు. కొడుకులు, కూతుళ్ళు మేజర్లై ఉంటే వారి యొక్క వాటాని వారు ఎప్పుడు అడిగితే అప్పుడు పంచి ఇవ్వమని చెప్పే హక్కు వాళ్ళకి ఉంటుంది. ఈ పిత్రార్జితము అనే ఆస్తిలో తండ్రి అటువంటి ఆస్తిని అమ్మటం గాని, దానం చేయటం గాని చేయటానికి ఎటువంటి అవకాశం లేదు. ఈ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీకి ఎంతమంది పిల్లలు అయితే ఉంటారో అంతమంది పిల్లలు, అంటే కుమారులు, కూతుళ్ళు వీళ్ళంతా ఈ పిత్రార్జితం అనే ఆస్తికి వారసులుగా ఉంటారు. ఈ పిత్రార్జితము ఆస్తిని తండ్రి అమ్మదలుచుకుంటే ఈ యొక్క పిల్లలు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది పిల్లల యొక్క సంతకాలు అవసరమై ఉంటుందన్నమాట. పిల్లలు మైనర్లుగా ఉన్న సమయంలో తండ్రి పిత్రార్జిత ఆస్తిని ఎవరికైనా అమ్మినట్లయితే ఈ యొక్క పిల్లలు మేజర్లైన తర్వాత వాళ్ళు ఈ తండ్రిని మరియు కొన్నవారిని ఇద్దరిని పార్టీని చేసి కోర్టులో సూట్ ఫైల్ చేసే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి ఆస్తి గురించి, ఇది జాయింట్ ప్రాపర్టీ. ఈ విషయానికి వస్తే ఇందులో ఎవరికి వ్యక్తిగతమైనటువంటి హక్కులు ఉండవు. అట్టి ఆస్తిని ఏమి చేయదలుచుకున్నప్పటికీ తండ్రి, కుమారులు, కూతుళ్ళు ఎవరైతే ఈ జాయింట్ ప్రాపర్టీలో వారి యొక్క సంపాదన ఉంటుందో, ఎవరైతే ఈ జాయింట్ ప్రాపర్టీకి హక్కుదారులుగా ఉంటారో వారందరూ కూడా కలిసి ఈ జాయింట్ ప్రాపర్టీని ఏమి చేయదలుచుకున్నా కానీ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమ్మటమో, దానం చేయటమో వాళ్ళ ఇష్టం వచ్చింది చేయవచ్చు అన్నమాట. అంతేగాని ఈ జాయింట్ ప్రాపర్టీలో ఒకరికి హక్కు మాత్రం ఉండదు. ఉమ్మడి ఆస్తిలో హక్కుదారులు ఎవరైనా తమ తమ వాటాలు పంచమని అడగవచ్చు. అలా పంచుకోవచ్చు, అంటే పార్టీషన్ ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళందరూ చేసుకోవచ్చు. ఇది ఉమ్మడి ఆస్తికి సంబంధించినటువంటి విషయం. ఇక స్వార్జిత ఆస్తి, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, దీని గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఇది పూర్తిగా తండ్రి సంపాదించుకున్నటువంటి ఆస్తి. ఈ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనే దానికి ఒక్క హిందువులే కాకుండా క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ వీళ్ళందరూ కూడా ఈ అందరికి సంబంధించినటువంటి ఒకే విధానము దీంట్లో ఉందన్నమాట. అంటే ఇందులో తండ్రికి పూర్తి హక్కులు ఉంటాయి. తండ్రి వీలునామా రాసుకోవచ్చు, తన ఆస్తిని తను ఎవరికైనా దానం చేసుకోవచ్చు. పిల్లల సంతకాలు కూడా లేకుండా తాను యథేచ్ఛగా ఈ యొక్క ప్రాపర్టీని తన ఇష్టానుసారంగా డిస్పోజల్ చేసుకోవచ్చు. ఈ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో పిల్లలకు వాటా అడిగే హక్కు ఉండదు. ఒకవేళ తండ్రి చనిపోయినట్లయితే ఈ యొక్క సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద ఈ పిల్లలకు గాని, భార్యకు గాని వారసత్వ హక్కులు వస్తాయి. హిందువులైనా, క్రిస్టియన్లైనా, మహమ్మదీలైనా ఇదే విధానం ఉంటుంది. ఈ యొక్క స్వార్జితముపై తండ్రికి పూర్తి హక్కులు ఉంటాయి కాబట్టి తను వీలునామా రాసుకోవచ్చు, ఎవరికి పడితే వారికి అమ్ముకోవచ్చు, దానం చేసుకోవచ్చు. ఇలాంటి హక్కులన్నీ కూడా తండ్రికి సంక్రమిస్తాయి అన్నమాట.
ఆస్తులు ఎన్ని రకాలు, అవి ఎలా ఉంటాయి అనే అంశం మీద మీకు ఈ వీడియో ద్వారా కొంత అవగాహన కలిగిందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అమూల్యమైన సలహాలని కామెంట్ బాక్స్లో పంపించినట్లయితే మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే అవకాశము ఉంటుంది. నమస్తే.